క్రీడలతో శారీరక దృఢత్వమే కాదు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందన్నారు ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్. మస్కాపూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. గుంటూరు ఎస్పీ గ్రీవెన్స్ లో మామిళ్లపల్లి రైతులు ఫిర్యాదు చేశారు. వర్షాలకు తడవకుండా మొక్కజొన్న బస్తాలను ఒక షెడ్ లో ఉంచామని, అయితే ఆ షెడ్ తమదని, కొంతమంది మొక్కజొన్న బస్తాలను సీజ్ చేశారని వాపోయారు. వెంటనే మొక్కజొన్న బస్తాలను అప్పగించాల్సిందిగా వారంతా కోరారు. తూర్పుగోదావరి జిల్లా కంబాల చెరువు జంక్షన్లో దండి మార్చ్ విగ్రహాలకు రంగులు వేయించి పునఃప్రారంభించేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు మధ్య చలివేంద్రాన్ని ప్రారంభించి వెనుతిరిగారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో రోడ్డు విస్తరణ పనుల్లో గొడవ పడిన టీఆర్ఎస్ నాయకులపై అట్రాసిటీ కేసు పెట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు బైఠాయించారు. బంజారా హిల్స్ వార్డులో ఎన్బీటీ నగర్లో జనగణనను సెన్సస్ అధికారి పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఫీల్డ్ మీద చేయించిన జనగణన విధానాన్ని పరిశీలించారు. జనగణన చేసే సిబ్బందికి పూర్తిగా సహకరించాల్సిందిగా జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో మద్యం మత్తులో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పొలానికి వెళ్లే కాలువ పక్కన క్షుద్ర పూజలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పొలాలకు వెళ్లేందుకు గ్రామస్తులు, ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న ఆయన తెలంగాణలో 89 కోట్ల రూపాయలతో సీఎన్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనివల్ల 300 మందికి పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలో స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్కు మాజీ సీఎం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ను శాలువతో సత్కరించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం తర్వాత త్రిష చేసిన పోస్టే ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రేమ ఎప్పుడు గొప్పగానే వినిపిస్తుంది అని అర్థం వచ్చేలా ఆమె షేర్ చేసిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లూ హార్ట్ ఎమోజీతో పాటు తన టీంకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపిన త్రిష ఫోటోల సిరీస్ను కూడా పంచుకున్నారు.